కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. నూతన వస్తువులు కొనేటందుకు మీ ఆలోచనలు ఈరోజు ప్రారంభమవుతాయి. గృహం లోపట శుభకార్యాలకు సంబంధించిన పనులు కూడా కొంత జరిగే అవకాశం ఉన్నది. మిత్రుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందినా జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రులతోని వాహన ప్రయాణాలు, వాహనం పైన ప్రయాణం చేయవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయండి. శుభకార్యాల లోపల పాల్గొంటారు. కర్కాటక రాశివారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి చదువుకొని 11 సార్లు 3 వత్తులతోని దీపాన్ని వెలిగించి శివునికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలించే రోజుగా చెప్పుకోవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనానికి సంబంధించినటువంటి ఎదుగుదల ఉంటుంది. శుభ కార్యక్రమాల లోపల పాల్గొంటారు. ఇంటి లోపల బంధువుల యొక్క సహకారము మీకు సంపూర్ణంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవలసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు పంచామృతాలను శివునికి సమర్పించి 5 వత్తులతోని దీపాన్ని వెలిగించండి. శివునికి సమర్పించండి. మరింత శుభయోగం పొందుతారు. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. రుణపరంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు వస్తాయి. భూమి జాగలకు సంబంధించిన ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి. కన్యారాశి వారు ఈరోజు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి మీరు జ్యోతిని వెలిగించి శివునికి సమర్పించండి. మరింత శుభయోగం పొందుతారు.